రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ కీలక అప్డేట్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రాబోయే 24 గంటల్లో చాలా ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అక్కడక్కడ మాత్రమే భారీ వర్షాలకి అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాల్లో 2 నుంచి 9 మిల్లీమీటర్ల వర్షపాతాలు నమోదయ్యాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా 3 నుంచి 12 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యాయి. నైరుతి రుతుపవనాలు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ద్రోణి ప్రభావంతో విపరీతమైన వర్షాలు తీసుకువచ్చాయి. మహారాష్ట్రలో అయితే 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్ర, గోవాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. కర్ణాటకలో కూడా పెద్ద ఎత్తున వర్షాలు పడుతూ ఉన్నాయి. ఆల్మట్టి డ్యాంకి 79,000 క్యూసెక్కుల ఫ్లడ్ వస్తూ ఉందని కర్ణాటక ప్రభుత్వ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. ఇక ఆల్మట్టి డ్యామ్ నుంచి అవుట్ఫ్లో కూడా 69,000 క్యూసెక్కుల ఫ్లడ్ కిందకి విడుదల చేశారు. ఇక రాబోయే 24 అవర్స్లో ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలో మోస్తరు వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 3 నుంచి 9 మిల్లీమీటర్ల వర్షపాతం, ఇక రాయలసీమ ప్రాంతాల్లో 2 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతం, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ సముద్రంలో, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉంది. ఇక ఆవర్తనం ఒకటి బంగాళాఖాతం, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా విస్తరించి ఉంది. అయితే నైరుతి ఋతుపవనాలు ఊహించిన విధంగా యాక్టివ్గా మారలేదు. దానివల్ల అతి భారీ వర్షాలు అయితే నమోదు కావడం లేదు. వర్షాలు అయితే కొన్ని ప్రాంతాలకు పరిమితమై అక్కడక్కడ పడుతూ ఉన్నాయి. మరో వారం 10 రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెద్ద ఎత్తున వర్షాలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని తాజా రిపోర్ట్స్ తెలియజేస్తూ ఉన్నాయి. దాని మీద మరింత అప్డేట్స్ రావాల్సి ఉంది. అప్డేట్స్ వచ్చిన తర్వాత మనం మరో వీడియోలు తెలుసుకుందాం. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో ఎంత వర్షపాతం నమోదైంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.